ఒరే సుందరం, ఒరే నన్ను గుర్తుపట్టలేదా? నేను చిన్నప్పటి నీ స్నేహితుడిరా, గురుకులంలో చదువుకున్నాం కదా. చూడరా, బాగా మర్చిపోయావు నన్ను. శేఖరు, గుర్తుపట్టావు? బాగున్నాను. పిల్లలంతా అందరూ బాగున్నారు. ఒక్క పిల్ల పెళ్ళి అదే ఉందరా. నీకంటే ఆస్తులు పాస్తులు ఉన్నాయి, మరి నాకు ఒక్కన పిల్ల ఎక్కడ అప్పు కూడా పట్టట్లేదు దానికి పెళ్లి చేయాలని. అదేమో పైకి వెళ్ళిపోయి చాలా కాలం అయింది. నాకేమో ఆ పిల్ల భారం అయిపోయింది. పెళ్లి చేయాలంటే ఎక్కడ అప్పు పుట్టట్లేదు. ఏం చేస్తాం చెప్పు? నేను కూడా ఆస్తులన్నీ అమ్ముకొని నా ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను. నా ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించి ఒక ప్రయోజకుడిని చేస్తే వాడేమో వాడి దారి వాడు చూసుకున్నాడు. అయ్యో, అప్పుల పాలైపోయాను. ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు వచ్చి అప్పు చేసి ఇగో ఇద్దరు రోడ్డును పడ్డాను రా శేఖరం. ఏం చేస్తావు చెప్పు? చిన్నప్పుడు ఎలా బతికామరా, గురకలు ఆడుతూ పాడుతూ ఎంత హాయిగా ఉండేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని చదివించలేక, పెళ్ళిళ్ళు చేయలేక, దేవుడా, ఒక తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి మంచి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, దేవుడా మమ్మల్ని ఇలా కిందకి తీసుకొచ్చావా నాయనా? ఊరుకో. నమస్కారం గురువు గారు, బాగున్నారా? ఆశిస్సులు. ఎవరు శేఖరు? నేను గుర్తుపట్టలేదు. ఎవరు? చిన్నప్పుడు మొట్టకాయలు కొడుతూ చదువు చెప్పేవాడు, గుర్తులేదా? బాగా చూడు. నేను మాస్టారు. పిక్క బాస పెట్టేవాళ్ళు, పొద్దున్నే లెగట్లేదని బెత్తంతో కొట్టేవాళ్ళు. బడుద్దాయి నువ్వంట్రా? అవును గురువు గారు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందిరా. మా కళ్ళు మసక పారిపోయి నాకు ఎవరేమిటో తెలియడం లేదురా. మన సుందరం మాస్టర్కి ఈ మధ్య కొంచెం చూపు ఏం పర్లేదు. గుర్తుపట్టావు కదా? గుర్తుపట్టాను. అప్పట్లో పిక్క మాసం పెడితే జేజమ్మలు గుర్తొచ్చారు. ముట్టికాయలు కూడా గట్టిగా తినేవాళ్ళే అప్పట్లో. అవును మాస్టారు, నేనే. నువ్వంట్రా పడుద్దా? బాగున్నావా? చాలా బాగున్నాను మాస్టారు. ఆ రోజు మీరు అలా చేయటం వల్ల నాకు బుర్రకెక్కి ఈ రోజు మంచి దేవాలయంలో ఉద్యోగం వచ్చింది గురువు గారు. సంతోషం నాయన, సంతోషం. చెప్పిన చదువులకి బాగుపడి మన పేరు నిలబెట్టావు నాయన. సంతోషం రా బాబు. మీరు ఎలా ఉన్నారు గురువు గారు? ఏం చెప్పాలరా, ఇల్లు పోగొట్టుకుని అప్పుల పాలైపోయి ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను రా బాబు. గురువు గారు, నా కొడుకేమో తన్ను కష్టపడి చదివించి ఇంత స్థాయికి తీసుకొస్తే వాడు నన్ను వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయాడు నాయన. అయ్యో గురువు గారు, ఏం చెప్పాలరా మా బాధలు ఆ భగవంతుడికే తెలియాలిరా. ఊరుకోరా సుందరం, ఊరుకో. ఏం చేస్తున్నారు గురువు గారు? ఏదో దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను నాయన. పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారా గురువు గారు? లేదు నాయన, నా కూతురు ఉంది, దానికి పెళ్లి చేయలేక నాన్న దంటాలు పడుతున్నాను. అమ్మగారు బాగున్నారా గురువు గారు? అమ్మగారు ఇంకెక్కడ అమ్మగారు, గురువు గారు ఎప్పుడో పైకి పోయారు. అయ్యా, అది పోయిన తర్వాత నా కూతురికి పెళ్లి చేయలేక నాన్న పాటలు పడుతున్నాను ఆయన. ఏం చెప్పాలరా మా బాధలు? ఒకటి రెండు అయితే చెప్పొచ్చు. ఎన్నో బాధలు పడి ఈ స్థాయికి వచ్చావు నాయన. నువ్వైనా సంతోషంగా ఉన్నావు. బాగా ఉన్నా గురువు గారు, మీ దయ వల్లే. ఎంతైనా అప్పుడు తొడపాసం పెడతంటే ఏదో ఎమ్మబడుల్లా కనిపించారు. ఇప్పుడు మహా దేవుళ్ళ కనిపిస్తున్నారు గురువు గారు.
ఓన్లే నాయన నువ్వైనా అర్థం చేసుకున్నావు. ఒకప్పటి ఆ పాఠాలే ఇప్పుడు గుణపాఠాలు అయ్యి ఒక దారిన పడ్డావు. అవును గురువు గారు. ఇంతకీ మన ఊరి పేరు నీకు గుర్తుందా? గుర్తు లేకే రాము కదరా నీ ఆ, పేరు. బాగా అవును గుర్తుపెట్టావురా గురువుగారు. సుందరం. సుందరం బాగా గుర్తుపెట్టావు, పేరు మాత్రం బాగా గుర్తుంది. నా కళ్ళంటే మసక బారిది గాని మనిషి రూపం గుర్తే. అలాగే చూసావా గురువుగారు. రాము ఎలా గుర్తుపెట్టారు? సుందరం సుందరం బాగా బాగా గుర్తుపెట్టావు నువ్వు. అయ్యో అమ్మగారు ఎలా ఉన్నారు గురువు గారు? ఇంకెక్కడ అమ్మగారు రా, వెళ్ళిపోయిందిరా, పైకి వెళ్ళిపోయింది అమ్మగారు. ఏం చేస్తావు ఒక్క. గురువుగారు బాధపడకండి గురువుగారు. మీరు పెట్టిన భిక్ష వల్లే నేను ఈరోజు ఎంత గొప్పవాడిని అయ్యా గురువుగారు. మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తా గురువుగారు. చెప్పమ్మా. మీరు వచ్చి మా ఇంట్లో ఉండొచ్చు గురువుగారు. సంతోషంరా రాము, సంతోషంరా బాబు. ఎంత మంచి మాట అన్నాడు. మన కొడుకులే మనల్ని చూడకుండా వదిలేస్తే ఈ రాము మన కొడుకులాగా మన చేరదీస్తారంటే మనం వద్దంటావా? చాలా సంతోషంగా ఉందిరా రాము, చాలా సంతోషంగా. మీరు పెట్టిన భిక్షే గురువుగారు ఇదంతా నేను ఈరోజు అనుభవిస్తున్నాను. దాంట్లో ఏదో దేవుడి దయ వల్ల గురువుకి సహాయం చేసే అదృష్టం నాకు ఫలించింది గురువుగారు. ఎందరో శిష్యులతో ఉన్నగా అంతా దయవేచ్చ గురువుగారు. మీరు తప్పుగా ఏమంటావు సుందరం? సంతోషం నేనేమంటాను. ఆయన చివరి క్షణంలో మన కొడుకులాగా చూస్తానంటే నేను వద్దంటాను. మీరు కూడా మన సిస్టర్కి తప్పకుండా మ్యారేజ్ చేద్దాం గురువుగారు. తప్పకుండా రండి గురువుగారు. మీరు కూడా తప్పుగా అనుకోమాకండి గురువుగారు. సరేనయ్యా రాము, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏమంటావు సుందరం? నేనేమంటాను, తప్పుగా అనుకునేది ఏమీ లేదు నాయన. నువ్వు కొడుకులాగా చూస్తానంటే చాలా మహా కార్యక్రమం ఇది. మేము దాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తాము, ఆమోదిస్తాము. సంతోషం కదా. ఎన్నాళ్ళకి మనకి మంచి రోజులు వచ్చాయిరా శేఖరం. సరే రండి గురువుగారు, ఇంటికి వెళ్దాము. చాలా సంతోషంగా ఉందిరా సరే సుందరం. నడు.